ప్రపంచంలో ఉగ్రవాద ప్రేరేపిత దేశం పాకిస్తాన్ మనందరికీ తెలుసు. అవకాశం దొరికితే కాలు దువ్వి భారతదేశం మీదకి దాడి చేయాలి, భారతదేశం యొక్క మూలల్ని సరిహద్దుల్ని తట్టాలని చెప్పిన ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పాకిస్తాన్కి అసలు భారతదేశం ఎందుకు ఇంత అద్భుతంగా ఎదిగింది, భారతదేశం యొక్క గొప్పతనం ఎందుకు ప్రపంచం మొత్తం ముందుకు అంత ఉవ్వెత్తున నిలబడి కనపడిందనే దానికోసం శోధించడం అనేది మొదలైందనేది ఒక ఉదాహరణగా ఇవాళ నేను మీకు చెప్తున్నటువంటి అంశం. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ లంస్లో సంస్కృతంలో మహాభారతాన్ని చదవటం కోసం వాళ్ళ యొక్క కోర్సుని 3 నెలల కోర్సుని ప్రారంభించారు. ఇది పాకిస్తాన్కి బుద్ధి రావటం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా పాకిస్తాన్ భావజాలాన్ని ఈ దేశంలో పుణికిపుచ్చుకున్నటువంటి కొంతమంది దేశ వ్యతిరేక శక్తులు కూడా మరింత బుద్ధి రావాలని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. భారతదేశాన్ని ఎవరు అగౌరవపరచలేరు, భారతదేశాన్ని ఎవరు కూడా కించపరచలేరు. ఎందుకంటే సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ భాగవేత్ అనేటువంటి శాస్త్రోక్తమైనటువంటి ధర్మాన్ని ప్రపంచానికి నేర్పి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేటువంటి దేశం భారతదేశం మాత్రమే. ఎన్ని ఇస్లాం దేశాలున్నా, ఎన్ని క్రైస్తవ దేశాలున్నా, ఒకే ఒక దేశం ఉన్నటువంటి భారతదేశం ఈ రోజున ప్రపంచానికి ఆదర్శంగా నిలబడింది. మందులు పంచింది, మానవత్వాన్ని పంచింది, ఆహారాన్ని పంచింది, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా స్నేహహస్తాన్ని ఇచ్చింది. దాని ఫలితంగానే సౌదీ లాంటి ఇస్లాం దేశంలో కూడా గుడిని కట్టి ఈ దేశాన్ని గౌరవించుకున్నటువంటి పరిస్థితి. ముజాహిదీన్లు, ఆఫ్ఘన్లు తిరుగుబాటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇస్లాం యొక్క దురాక్రమణ జరుగుతున్నటువంటి దేశంలో ఆఫ్ఘనిస్తాన్లో కూడా మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పేరు పెట్టి ఆ పార్లమెంట్ని గౌరవించుకున్నటువంటి స్థితి. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి. ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి ఈనాడు నరేంద్ర మోడీ గారి వరకు కూడా ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఉన్నత శిఖరాలకి చేర్చడం విషయంలో మనం చేసినటువంటి కృషి ప్రతి భారతీయుని యొక్క లక్ష్యం వెనకాల ఉందనేది వాస్తవమైనటువంటి పరిస్థితి. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశం యొక్క ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు, ఈ దేశం యొక్క మూలాలని, సాంప్రదాయాల్ని మన అణువణువున ఆకళింపు చేసుకున్నందుకు మనం గౌరవించబడతా ఉన్నాం ప్రపంచంలో. దీన్ని ఆనందంగా స్వీకరించాలి. పాకిస్తాన్ ఈ రోజున భారతదేశంలో ఉన్నతిని గమనించడం కోసం వారిని శోధించడం అనేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి శోధనకు తగ్గట్లుగానే సంస్కృతం అనేది ఈ దేశం యొక్క మూల భాష. సంస్కృతం నుంచి వచ్చినటువంటి మహాభారత్ ఏదైతే ఉందో, దాని ఐకాన్ ఏదైతే ఉందో, హాయకథ సరిగ్రమ, ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు 3 నెలల పాటు చేపట్టడం మన యొక్క దేశ విశిష్టతకి గొప్ప గర్వకారణం. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. సర్వదా దేశానికి, ధర్మానికి, ఆలోచన సరళికి విధేయులమై ఉంటాం. భారత్లో పుట్టినందుకు భారతీయుడిగా గర్విస్తాం. సనాతన సాంప్రదాయాలకు వారసులుగా ఉన్నందుకు అన్ని వేళలా మనం మన దేశం యొక్క ఔన్నత్యానికి పాటుపడతామని తెలియజేస్తూ, ఈ దేశం మూలాలు, ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచంలో ఏ దేశం కూడా సవాలు చేయలేదు. ఎందుకంటే స్నేహహస్తం, మానవత్వం, ప్రపంచ వాళ్ళ యొక్క సౌభాగ్యం కోరుకునేటువంటి ఉన్నత దేశం ఒక భారతదేశం మాత్రమేనటువంటి సగర్వంగా తెలియజేస్తూ, జై హింద్, భారత్ మాతాకి జై.